ఓం నమ శివాయ. మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో నుండి శివుడు శాంతించి దక్షుడిని ఎలా బ్రతికించారో చూద్దాం. చేయాల్సిందంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు, దాక్కున్న వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వచ్చారంట. హతులైన బంధుమిత్రుల్ని, పరిచయస్తుల్ని చూసుకొని గొల్లుమన్నారంట. అయితే బ్రహ్మ విష్ణువులు మళ్ళా కలగజేసుకొని అందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్ళారట. అదే పనిగా ప్రార్థించారంట. ఆ శివుడిని దయతలిచారంట. శివుడు పరివార సమేతంగా వారిని అనుసరించి ఆ రణస్థలిని చేరుకున్నారట. శివుడు నిత్య శ్మశాలను సంచరిస్తాడు. ఆ శివుడు కూడా ఆ శ్మశాన బీభత్సంతోనే మరింత విరాగి నిస్పృహుడు అయిపోతాడు. కాబోలు కరుడు కట్టుకుపోయింది హృదయము. అదిగో అలాంటి వల్లకాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతులని, శత్రుఘాతుల్ని, దుఃఖితుల్ని, పీడితుల్ని, ధ్వంసితమైన సమస్తాన్ని చూసరికి అంతటి కఠిన హృదయం కూడా కరిగిపోయిందంట. మెల్లగా వీరభద్రుడిని చేరపిలిచారట. విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయ వికారం కలిగించేలా ఇంత బీభత్సంగా నటయ్యా అంటూ ఆయన భుజాన్ని చర్చారంట. అది మెచ్చుకోలో మందలింపో శివుడిగా తెలియాలంటున్నారు. మృతులై పడి ఉన్న సాధారణలందరినీ అమృతదృష్టితో పరికించారంట శివుడు. ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వాళ్ళంతా నిద్రలోంచి లేచిన వాళ్ళలాగా లేచి కూర్చున్నారంట. అధ్వర్యులేమో స్వస్థులయ్యారంట. పూషుడి హస్తాలు తమ హస్తాలుగా అశ్విని దేవతలు హవిస్సులను మోయసాగారంట. దేవతలంతా తాను కోల్పోయిన అన్ని అవయవాల్ని తిరిగి పొందారంట. వీరభద్రుడు విలాసంగా పెరిగి పారేసిన భృగు యొక్క కనుబొమ్మలపైనే మేక వెంట్రుకలను అతికించారంట. పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే ఆవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాట్లను గావించబడ్డాయంట. మిత్రుని నేత్రాలతోనే భృగుడికి దృష్టి కలిగేగా నిర్ణయించారంట శంకరుడు. కడగా దక్షుడి కళేభరాన్ని తెచ్చారట. ఆ మొండాన్ని చూసి తలను తెమ్మన్నాడు శివుడట. కానీ తల లేదు కదా. వీరభద్రుడు దాన్ని యజ్ఞగుండంలో పడవేయడం జరిగింది. అది దగ్ధమైపోవడం ఎప్పుడో జరిగిపోయింది. ఆ ముక్కని ముక్కంటికి మనవి చేశారంట వీరభద్రస్వామి. ఆలోచించాడంట శివుడు. యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలని కోసి దాన్ని దక్షుడి మొండానికి అతికించారట. ప్రాణ ప్రతిష్ఠ గావించాడంట. దక్షుడు తల వాల్చాడంట. తన్ని అలా కరుణించిన ఆ శివుడిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చెల్లదు కదా. ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కనుక వినయపూర్వకంగా తలెత్తాడంట. విశ్వంభరుడైన శివుడిని శతదా కీర్తించాడంట. అందరూ ఆనందించారు. అందరినీ అనుగ్రహించిన ఆ శివుడు మాత్రము భార్యావియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసానికి చేరుకున్నాడంట. కొన్నాళ్ళ పాటు చెంతకొచ్చిన వారికి అందరికీ సతీగాథలనే వినిపించేవాడంట. అంతా చెప్పి అంటూ నిట్టూర్పు నిడుస్తూ ఉండేవారంట. నిజానికి సతీదేవి మరణించలేదు కదా. ఆమె నిత్య నిష్కల. అలనాటి దక్షుడి వాంఛ మేరకు దాక్షాయణి అయిన ఆ దాక్షాయణిత్వం నుండి విరమించుకుందంతే. అయితే ఆమె మాత్రం శివుడికి ఎడంగా మసలగలదా? మసల్లేదు. అందుకని హిమవంతుడికి పుత్రిగా అయ్యి మళ్ళా సదాశివుని వామాంగమై సర్వమంగళ అయ్యి గౌరిగా, పార్వతిగా, గిరిజగా సర్వలోక సంభూజిత అయ్యారంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. తర్వాత వీడియోలో చూద్దాము.